నిఖిత గోదిశాల ఒక హైదరాబాద్ అమ్మాయి యుఎస్ లో చనిపోయింది. ముందుగా ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్పాలి. ఈ విషయంలో మనకి ఎలాంటి మిస్లీడ్ లేకుండా, ఎలాంటి ఫాల్స్ అలిగేషన్స్ లేకుండా అయితే మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి నిఖిత జేఎన్టీలో ఫార్మసీ కంప్లీట్ చేసి తన కాళ్ళపై తానే నిలబడాలి అనే ఆలోచనతో 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికాకి అయితే వెళ్ళింది. అక్కడ మ్యారీలాండ్ లో ఆలికోట్ సిటీలో ఉండేది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక వేద కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజిక్ అనలిస్ట్ జాబ్ కూడా సంపాదించింది. ఆల్మోస్ట్ సెటిల్ అవుతున్న ఫేజ్ లో ఉన్న అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. ఇప్పుడు అందరూ ఒక మాట అయితే అంటున్నారు, అక్కడ ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. కానీ ఇది కంప్లీట్ గా ఫాల్స్ అలిగేషన్. అసలు ఒక అమ్మాయి కోసం కంప్లీట్ గా తెలియకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. ఈ విషయం నిఖిత ఫాదర్ డైరెక్ట్ గా మీడియా ముందు చెప్పారు. అర్జున్ శర్మ ఆమె బాయ్ ఫ్రెండ్ కాదు, అతను జస్ట్ రూమ్మేట్ మాత్రమే. ఆ రూమ్ లో వాళ్ళు ఇద్దరు మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిసి ఉండేవాళ్ళు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వస్తే, అర్జున్ శర్మ అనే పర్సన్ కంప్లీట్ గా మనీ ప్రాబ్లమ్స్ లో అయితే ఉండేవాడు. చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అవి తీసుకోవడం అవి చేస్తూ ఉండేవాడు. అలాగే రూమ్మేట్ కనుక ఈ నిఖిత అన్న అమ్మాయి దగ్గర నుంచి కూడా $4,500 అయితే తీసుకున్నాడు. అందులో $3,500 అయితే తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన $1,000 ఏవైతే ఉన్నాయో ఇవ్వమని నిఖిత అడిగింది. డిసెంబర్ 31న యాజ్ ఎ ఇండియన్ డేట్ ప్రకారం నిఖిత తన పేరెంట్స్ కి కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పింది. అది ఆమె నుంచి వచ్చిన లాస్ట్ మెసేజ్. నెక్స్ట్ అమెరికన్ డేట్స్ ప్రకారం చూసుకుంటే January 1 లేదా ఆ సమయానికి రిమైనింగ్ అమౌంట్ కోసం ఎప్పుడు ఇస్తామని అడిగితే నిఖిత, అర్జున్ తన ఇంటికి వస్తే ఇస్తాను అని చెప్పడంతో నిఖిత అర్జున్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరితోని నిఖిత కాంటాక్ట్లో లేదు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఇక్కడే పోలీసులకు ఫస్ట్ డౌట్ అయితే వచ్చింది. January 1ని నిఖిత అండ్ అర్జున్ మధ్య 2 మనీ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి. మొత్తం దాదాపు $3,995. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఆల్మోస్ట్ 3.5 లక్షల రూపాయలు. ఓకే, అదే సమయంలో అర్జున్ మేరీలాండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిఖిత 31వ తేదీ నుంచి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ పోలీసులకు పెద్ద డౌట్ అయితే వచ్చింది. 31వ తేదీ నుంచి మిస్సింగ్ అయితే January 1ని మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి? ఇది ఫస్ట్ డౌట్. రెండో డౌట్ ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అర్జున్ మేరీలాండ్ నుంచి డైరెక్ట్ చెన్నైకి వచ్చేసాడు. మేబీ తనని ఇంకా ఎవరో పట్టుకోలేరు, ఏమీ చేయలేరు అని అనుకున్నాడేంటో పాపం. నెక్స్ట్ మూడో విషయానికి వచ్చేసరికి, నిఖిత బాడీ అర్జున్ ఇంట్లోనే దొరికింది. ఆమెను చాలా దారుణంగా నైఫ్తో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అయితే చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ ఇంటర్పోల్ వింగ్ వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. అమెరికా పోలీసులతో కాంటాక్ట్ అయ్యి మన ఇండియన్ అధికారులతో కలిసి చెన్నై ఎయిర్పోర్ట్లోనే అర్జున్ని పట్టుకున్నారు. ఇప్పుడు కొంతమంది అడుగుతున్న విచిత్రమైన క్వశ్చన్స్ ఏంటంటే, మీ కూతుర్ని బోర్డర్ని దాటించి అమెరికాకు ఎందుకు పంపించారు అని. ఇక్కడ నిఖితని అమెరికాకు పంపించింది ఎలాంటి తప్పు పనులకో లేదా ఎవరి మీద ఆధారపడమనో కాదు కదా. చదువు కోసం పంపించారు, తన కెరీర్ కోసం పంపించారు, తన కాళ్ళపై తానే నిలబడాలని ఒక చిన్న ఆశతో పంపించారు. అక్కడ ఆమె స్టడీస్ కంప్లీట్ చేసింది, హ్యాపీగా చట్టబద్ధంగా జాబ్ చేస్తుంది, తన లైఫ్ తానే నిర్మించుకుంటూ వచ్చింది. ఆమె చేసిన ఒక్క పని ఏంటంటే, ఒక మనిషిని నమ్మి ఒక ఫ్రెండ్కు సహాయం చేసింది. తన సొంత డబ్బు తిరిగి అడిగింది అంతే. అదే ఆమె చేసిన తప్పు కాదు కదా. దీని తర్వాత ఇప్పుడంతా సిబిఐ, ఎన్సిబి, ఇంటర్పోల్ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సిబిఐ, ఎన్సిబి, ఇంటర్పోల్ అంటే ఏంటి? ఈ మూడు ఒకటేనా? కాదు, మూడు వేరు. నెంబర్ 1 సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఇంకా తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే భారతదేశ కేంద్ర ప్రభుత్వ టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది పెద్ద పెద్ద క్రైమ్స్, అవినీతి, హత్య, అంతర్జాతీయ నేరాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇండియాలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయగలదు. దీనికి అరెస్ట్ చేసే రైట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తుంది. నెంబర్ 2 ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అంటే 195+ కంట్రీస్ని కనెక్ట్ చేసి గ్లోబల్ క్రైమ్ కోఆర్డినేషన్ కోసం వర్క్ చేస్తుంది. దీనికి అరెస్ట్ చేసే పవర్ అయితే లేదు. నెంబర్ 3 ఎన్సిబి, నేషనల్ సెంట్రల్ బ్యూరో ఇంటర్పోల్ ఇండియా. ఈ ఆఫీస్ మనకి ఇండియాలోనే ఢిల్లీలో ఉంటుంది. ఇంటర్పోల్కి ఇండియాలో ఉన్న అఫీషియల్ ఆఫీస్ బ్రాంచ్ ఇది. ఇండియా తరపున ఇంటర్పోల్తో కోఆర్డినేట్ చేస్తుంది. రెడ్ కార్నర్ నోటీస్ రిక్వెస్ట్ అండ్ ఫాలోఅప్ చేస్తుంది. అసలు రెడ్ కార్నర్ నోటీస్ RCN అంటే ఇంటర్పోల్ విడుదల చేసే ఒక అంతర్జాతీయ వారెంట్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక దేశం ఇంటర్పోల్కి రిక్వెస్ట్ చేస్తుంది ఈ వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలి అని. ఇంటర్పోల్ అంతర్జాతీయ డేటాబేస్లో ఆ విక్టిమ్ పేరుని రెడ్ కార్నర్ నోటీస్గా జోడిస్తుంది. ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ దాన్ని చూసి సస్పెక్ట్ ని లొకేట్ చేయడానికి సహాయం చేస్తారు. మెయిన్ గా క్రిమినల్స్ ఎస్కేప్ కాకుండా ఇంటర్నేషనల్ తో కలిసి కోఆర్డినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎన్సిబికి డైరెక్ట్ గా అరెస్ట్ చేసే పవర్ అయితే లేదు. ఇక్కడ మీరు చూస్తే ఎన్సిబి అండ్ ఇంటర్పోల్ వర్క్ సిమిలర్ బట్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. ఇంటర్పోల్ అనేది హెడ్ ఆఫీస్ ఒకటే ఉంటుంది అన్ని కంట్రీస్ లో. అంటే 195+ కంట్రీస్ లో ఉండే ఎన్సిబి ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఇక్కడ ఇంటర్పోల్ తో వర్క్
వర్క్ చేస్తాయి అనమాట. సో ఇది చిన్న విషయం అయితే అస్సలు కాదు. నిఖిత ఒక హైదరాబాద్ అమ్మాయి, అంటే మన ఇండియన్ అమ్మాయికి జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అని అంటే మనం మాట్లాడాలి, మన వాయిస్ రైజ్ చేయాలి, నిఖితకు న్యాయం జరగాలి. అదే మనం అందరం అడగాల్సిన ఒకే ఒక్క మాట. షేర్ చేయండి వీడియోని, అందరికీ షేర్ చేసి నిఖితకి న్యాయం జరగాలని అందరం కోరుకుందాం.